హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడేంటి రోడ్డు చూపిస్తున్నాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అవును, మీరు అనుకుంటుంది నిజమే. నేనైతే ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నా. యాదగిరిగుట్ట హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. యాదగిరిగుట్ట చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ముందుగా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర రింగ్ రోడ్లో అయితే ఉంటుంది. ఆ రింగ్ రోడ్ దగ్గర యాదగిరిగుట్ట బస్సెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో రీసెంట్లీ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ స్వర్ణగిరి. ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే మధ్యలో ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ ఆపుతారు. ఇదైతే భువనగిరి బస్ స్టాప్. ఇక్కడ నుంచి అయితే మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. దీన్ని భువనగిరి ఫోర్ట్ అంటారు. ఎవరైనా యాదగిరిగుట్ట ప్లాన్ చేస్తుంటే మధ్యలో స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళేలా ప్లాన్ చేసుకుని అయితే రండి. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ అంటే చాలా దగ్గర కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే విజిట్ చేయొచ్చు. రోడ్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్ వెళ్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళేదారిలో అయితే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అన్నీ చూస్తూ వెళ్ళండి. జర్నీ చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ కొండపైన ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడు ఆటోలో కానీ ఐదర్ బస్సు అనేది చూసుకోవాలి. కొండపైకి వెళ్ళడానికి అయితే ఫ్రీ బస్ అవైలబిలిటీ అయితే ఉంది. మనం వాటి టైమింగ్స్ ప్రకారం చూసుకుని అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది, లేదా ఆటో మీద అయినా వెళ్ళొచ్చు. ఆటో పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేను వెళ్ళిన టైంకి అయితే ఫ్రీ బస్ అవైలబిలిటీ అయితే లేదు, ఆల్రెడీ బస్సెస్ అన్నీ వెళ్ళిపోయాయంట. సో ఆటో అయితే తీసుకున్నాము, 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఆటోలో వెళ్తే డైరెక్ట్ కొండపైకి తీసుకెళ్తారు, లేదా మనం స్టెప్స్ మీద అయినా వెళ్ళొచ్చు పై వరకు. ఆటోలో వెళ్తే ఎప్పట్లా రోడ్డే కాబట్టి మేమైతే మెట్ల దారి ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే అనుకున్నాం. ఇది కొండ కింద నుంచి టెంపుల్ వ్యూ అనమాట. మనం స్టెప్స్ ఎక్కాల్సిన ఎంట్రన్స్ ఇది. బయట అయితే ఫుల్ ఎండగా ఉంది. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం ప్రిఫర్ చేయడం చాలా మంచిది. జనాలు అయితే చెప్పులు లేకుండా కొంతమంది, చెప్పులతో కొంతమంది వెళ్తున్నారు. మేమైతే కన్ఫ్యూజన్లో చెప్పులు పెట్టాలో వద్దా అని ఎండను చూసి భయపడి చెప్పులతో అయితే పైకి వచ్చేసాము. మెట్ల పైనుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. కింద ఉండే బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి క్లియర్గా. ఆఫ్టర్నూన్ వచ్చే వాళ్ళు అయితే క్యాప్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. ఇంత ఎండలో మెట్లు ఎక్కుతుంటే లోపలికి వెళ్ళేటప్పటికే ఫుల్గా టైర్డ్ అయిపోయాము. మెట్లు ఎక్కేసిన తర్వాత ఎంట్రన్స్ ఇది ఇలా ఉంటుంది. ఇది టెంపుల్లోకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. మనం ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి అప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి బ్యాగ్స్ అలాగే ఫోన్స్ నాట్ అలౌడ్. లగేజ్కి ఒక సెపరేట్ కౌంటరే ఉంది, 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క బ్యాగ్కి. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా లోపలికి నాట్ అలౌడ్. ఒక్కొక్క మొబైల్ ఫోన్ వచ్చి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొండపై నుంచి కిందకి వ్యూ ఇలా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంతసేపు జర్నీ చేసి ఎండలో ఎన్ని మెట్లు ఎక్కొచ్చినా అలసట మనకు తెలియదు. చూడడానికి అయితే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి మీరు.
ఇదైతే ఫ్రీ దర్శన్ లైన్. చూడండి ఎంతమంది ఉన్నారో, అస్సలు ఖాళీ లేదు. ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ దర్శనం కూడా ఉంది. ఒక్కొక్కరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి వీడియో తీయడానికి కుదరలేదు. టెంపుల్ కట్టిన కొత్తలో విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. లోపలంతా ఫుల్గా లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత పెద్ద లైన్లో ఉండి వచ్చారన్నది కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత విజువల్స్ చూసిన తర్వాత చాలా బాగుంది అనుకుంటారు. ఫైనల్లీ మన ఫేవరెట్ ప్లేస్ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. లడ్డు 30 రూపీస్, అలాగే పులిహార 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ గడు అయితే పులిహార స్టార్ట్ చేస్తాడు. పులిహార కలపడమే కాదు, పులిహార తింటాను చూడని చెప్తున్నాడు. మేము రిటర్న్ అవ్వడానికి బస్సు ఎక్కుదామంటే అక్కడ జనం చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. అంత జనంలో బస్సులో సీటు కోసం విండోలోంచి మరీ దూరెళ్ళిపోతున్నారు జనాలు. ఇంతమంది జనంలో మనం ఎలా లోపలికి వెళ్తామని సైలెంట్గా సైడ్కి అయితే నుంచున్నాము. ఫైనల్గా ఒక ఖాళీ బస్సు అయితే మా ముందు వచ్చి ఆగింది. లేట్ చేయకుండా లోపలికి ఎక్కేసాము. మనకు కావాల్సిన విండో సీట్ అయితే దొరికింది. మేము హైదరాబాద్ రిటర్న్ అవ్వడానికి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ సాయి సైనింగ్ ఆఫ్ ఫర్ ద వీడియో.